హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్య బామలు. ఈ రోజు మన బామలు సత్యభామలు వచ్చేసింది ఆంధ్రప్రదేశ్ లోని త్రిపురాంతకం. అసలు ఊరి పేరు చాలా అందంగా ఉంటుంది, ఊళ్ళో బామలు సత్యభామలు కూడా అద్దరిపోతారు. అది లెక్క చూస్తుంటే అర్థమైపోతుంది. ఈ రేంజ్ హుషారున్న తర్వాత ఇక మనం లేట్ చేయకూడదు. అండ్ ఈ రోజు మనకి గెస్ట్ గా కూడా వచ్చింది విజయ. సో విజయ, yes, డ్రెస్ అదిరిపోయింది. థ్యాంక్ యూ. మా షోకి వస్తున్నప్పుడు చాలా స్పెషల్ గా డిజైన్ చేసుకుని మరి వస్తున్నాం. ఎందుకంటే మా వాళ్ళు కూడా నేను చాలా ఫాలో అయిపోతున్నారు. మొన్న నువ్వు ఎలాంటి డ్రెస్లు వేసుకోవచ్చో నెక్స్ట్ 2-3 షోల తర్వాత వాళ్ళు కూడా అలాంటివి వేసుకొస్తారు. అలా సెట్ చేస్తున్నాం అనమాట. కమాన్. సో సీరియల్ ఎలా నడుస్తుంది? చాలా అద్భుతంగా నడుస్తుంది. మంచి సూపర్. రేటింగ్. చూస్తున్నారు కదా, మధ్యాహ్నం 1:30 మా ఇంటి దేవత. ఓకే, సో ఇదే హుషార్లో మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో. ఆల్ రైట్, ఇక మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్ రచ్చ. అసలే మా వాళ్ళు కంగారుగా ఉన్నారు. మామూలుగా అందరికీ కంగారు అంటే హేమ గారికి డబల్ కంగారు అనమాట. ఇంకా అంటారు. హేమ గారు, మీకు అత్తగారి క్యారెక్టర్ ఇష్టమా కోడలి క్యారెక్టర్ ఇష్టమా సినిమాల్లో? నాకా కోడలే. కోడలే. అత్తగారి క్యారెక్టర్ ఇష్టం లేదు. అత్తగారి క్యారెక్టర్ అంటే కోపమా ఏంటి? లేదు, కానీ కోడలే ఇష్టం. కోడలి క్యారెక్టర్ ఇష్టం. ఎందుకు? కోడలి క్యారెక్టరే మంచిది కదా, అత్తగారు చాలా మంచిది. కోడలని పుల్లలు పెడతది కదా. ఎందుకు పెడతారు? అందరూ పెట్టరు కదా. అందరూ పెట్టరు, కొంతమందే పెడతారు. మా లాంటి మంచి వాళ్ళు ఉంటారు కదా. అబ్బా, కోడలు అంత అన్యోన్యంగా ఉండరు. ఉన్నారంటే అనుమానించాల్సిన విషయమే. అంటే ఇప్పుడు నువ్వు కోడలు, ఆ, అత్తగారు కావాలి. మీ అత్తగారు ఇక్కడికి వచ్చారా? లేరు. ఎక్కడున్నారు? తను లేరు అసలు. లేరు, అక్కడున్నారు. నమస్తే అత్తయ్య గారు. అప్పుడప్పుడే పైకి నమస్తే చెప్పాలి. నమస్కారం అమ్మమ్మ గారు. అతి వినయం దూర్త లక్షణం. సరే, మీరు కోడలు, ఇప్పుడు మా విజయ అత్త. మీరు గయ్యాలి కోడలు, ఈమె గయ్యాలి అత్త. అత్తగారు కాఫీ అడిగారు, కోడగారు ఏంటే అత్త కాఫీ. ఆవిడ కానీ నన్ను కొట్టారనుకో అయిపోతాను నేను. కోడలు అత్తగారిని కొడతా. ఈ మధ్య కూడా చాలా చేస్తుంది. గొడవ పడితే గొడవ పడాలి కానీ కొట్టడం దాకా వెళ్ళకూడదు అమ్మా. ఓకే. మళ్ళీ హస్బెండ్ ఫీల్ అవుతాడు. బావగారు ఏం చేస్తారు? నేను చాలా బాగా చూసుకుంటాను మా అత్తని. అవునా? అందుకే తొందరగా. బావగారు ఏం చేస్తారు? పోలీసు. ఏం చేస్తారు పోలీస్ స్టేషన్? బావగారు తను కంప్యూటర్ వర్క్ చేస్తారు. కంప్యూటర్ వర్క్ చేస్తారు. అంటే లాఠీ చార్జ్ లై చేయరు కదా. అమ్మయ్య, కొంచెం వరకు హ్యాపీ. హీ సో కూల్. ఏం పేరు బావగారు పేరు? వెంకట్రావు. ఏది పిల్లి వెంకీ అని? హాయ్ వెంకీ. అబ్బో, అబ్బో, బాగా డెవలప్ అయ్యావు. గుడ్ గుడ్. లవ్ అరేంజ్డా? లవ్ కమ్ అరేంజ్. ఎక్కడ లవ్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఆయన పోలీస్ స్టేషన్ లో అలా? తను యాక్చువల్లీ మా మామయ్య. కాదు, నువ్వు మామయ్య లవ్ చేసే ముందు మామయ్య గర్ల్ ఫ్రెండ్ ఉందో లేదా అడిగేవా పాపం? లేదు, తను చాలా మంచోడు. అలాంటి ఇదేంటండి, గర్ల్ ఫ్రెండ్ ఉన్న వాళ్ళు ఏం మంచోళ్ళు కదా? మా ఆయనకి గర్ల్ ఫ్రెండ్ లేదండి, ఆయన చాలా మంచోడు అంటుంది. చిన్నప్పటి నుంచి నేనంటేనే ఇష్టం. ఆహా. అలా మ్యారేజ్ అయిపోయింది. ఏమేం గిఫ్ట్లు ఇచ్చాడు చిన్నప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి అంటే గుర్తులేవు. అన్ని ఇచ్చాడు. ఈ మధ్యలో ఏమిచ్చారో చెప్పండి. మధ్యలో పెళ్లికి ముందు శారీ. పెళ్లికి ముందే? ఏటి బావా నువ్వు అసలు ఏం? ట్రాన్స్ఫార్మర్లకి అమ్మాయిలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. సరే, హేమ గారు కోడలు, విజయ అత్త. ఇద్దరు గడసరి కోడలు గడసరి అత్తనే. మధ్యలో పాపం వెంకీ అమాయకుడు. ఓకే, రెడీ, యాక్షన్. ఏమే కాఫీ ఏదే? ఏంటత్తా రోజుకి ఎన్నిసార్లు తాగుతావు కాఫీ? తాగుతా. నా కొడుకు సంపాదన నేను తాగనా? నీ కొడుకు సంపాదన ఎక్కడ మరి? తాగేస్తా ఉంటావు రోజుకి 10. చేతులు అరిగిపోతున్నాయి, నీ కాళ్ళు ఏమైనా ఇరిగిపోతున్నాయా? ఉదయం ఒకసారి ఇచ్చాను, మళ్ళీ 10 కోసారి ఇచ్చాను, మళ్ళీ ఇప్పుడు 11 అవుతుంది. 1 అవర్ లో మళ్ళీ కాఫీ అంట. అవును, తాగుతా. నా ఇష్టం. నీకేంటే? నా కొడుకు ఇచ్చానుగా. మీ కొడుకు సంపాదన అంతా మీకు కాఫీస్కే సరిపోతుంది. ఇలా కాఫీలు తాగితే వాసనలు పెట్టుకొని బాత్రూమ్ లో కూర్చొని అడగబెట్టి అప్పుడు కూడా నాకే మళ్ళా తిప్పలు. ఏం పెట్టావు మా అమ్మకి అని. అమ్మని నేనేం ఏదో మాట్లాడుకుంటుంటే మధ్య మీకెందుకంట? టీ కాఫీలకి ఎంత గొడవలు పెట్టుకుంటే నువ్వేమో ఇంకా వేరే ఏమన్నా అడిగితే ఏముండేదో. అమ్మ బిర్యానీ ఉండమ్మా అంటే కత్తి తీసుకుని ఏదో ఒకసారి బిర్యానీ అడగవా? సరే, ఆ కాఫీలు గీఫీలు వద్దులే గానీ బిర్యానీ చేసుకుంటారా? బిర్యానీ అత్త, వెళ్దాం బయటకి వెళ్ళి చక్కగా తినేసొద్దాం. బయటకి ఎందుకు? నువ్వు చెయ్యి. కలిగిన పడుంటున్నావు. నా వంట బాగోదత్త, మీరు చేయండి ఈసారికి, చాలా బాగుంటది. నేను చేస్తే కాకులు కూడా తినవు కానీ నువ్వు చెప్పు. ఆమె కర్రట్టుకొని నడుస్తుందమ్మా. అమ్మ
అమ్మ పెద్ద గొంతే. ఓకే సూపర్ హేమ గారు. సో ఇదే ఫ్లో లో ఒక టంగ్ ట్విస్టర్ వేద్దాం. ఓకే సరే. ఉలవ చారులో ఉల్లిపాయ వయ్యారాలు వలుకుతుంది, పప్పు చారులో ఉప్పు చేప పై పైకి ఎగురుతుంది. ఉలవచారులో ఉల్లిపాయ ఉయ్యాల లూగుతుంది. ఉయ్యాలు. నేను వయ్యారం వలుకుతుందంటే ఆమె ఉయ్యాల ఊగించి. ఉలవచారులో ఉల్లిపాయ వయ్యారాలు ఉలుకుతుంది, పప్పు చారులో ఉప్పు చేప పైకి పైకి ఎగురుతుంది. ఫాస్ట్ గా 5 టైమ్స్ చెప్పే అక్కడి నుంచి ఉలవ చారు దగ్గర రెడీ యాక్షన్. ఉలవచారులో ఉల్లిపాయ వయ్యారాలు పోతుంది, పప్పు చారులో ఉప్పు చేప పైకి తేలుతుంది. ఉలవచారులో ఉల్లిపాయ వయ్యారాలు పోతుంది, పోతుందా? పప్పు చారులో ఉప్పు చేప పైకి పోతుంది. ఇది పోయింది అది పోయింది. ఉలవచారులో ఉల్లిపాయ వయ్యారాలు పోతుంది, పప్పు చారులో ఉప్పు చేప పైకి పోతుంది. ఈ పై పైకి పోవడం బాగా నచ్చింది మా సిస్టర్ కి కదా. చెప్పలు కొట్టండి. ఆల్ రైట్, మా హేమ సిస్టర్ రచ్చ చూస్తే ఇప్పుడు శిరీష గారు ఈమె ఇంకా తోపమ్మా. ఏంటి శిరీష గారు ఏంటి సంగతిలో? ఏం లేదండి, బాగున్నారా? మేము బాగున్నాంలేండి. మీ బావలోగోలు చెప్పండి ముందు. ఏంటి బ్రో అంత మాట అన్నావు? బావగారు ఏం చేస్తున్నారు? బావగారు కూడా పోలీసే. మా అందరు పోలీసులు ఈ ఊర్లో ఫుల్ సెక్యూర్. నా వెనకాల ఇంతమంది బావలు పోలీసులు ఉండగా నేను ఎందుకు భయపడ్డాం దండగా కదా. అంతే మరి. ఈసారి ఏం జరిగినా కాల్ టు త్రిపురాంతకం. ఏం పేరు బావ పేరు? రెడ్డే నాయక్. లవ్వా? లేదు, అరేంజ్. ఎంతమంది ప్రొడక్షన్? 3. అబ్బాయిలను 3? లేదు, అమ్మాయిలు. ఏం పేర్లు? ఫస్ట్ అమ్మాయి పేరు తేజశ్రీ, రెండో అమ్మాయి పేరు హితశ్రీ, మూడో అమ్మాయి పేరు వేదశ్రీ. వేదశ్రీ. 3 స్త్రీలు. శ్రీ శ్రీ శ్రీ. మా ఫ్రెండ్ ఒక ఆయనకి ఇలాగే అమ్మాయిలు పుట్టారంట. ఓకే. ఫస్ట్ అమ్మాయి పేరు భూమిక, సో సెకండ్ అమ్మాయి పేరు దీపిక, మూడో అమ్మాయి పేరు ఓపిక, ఆ తర్వాత అన్నారంట 4గో అమ్మాయి పుడితే ఆపిక అన్నారంట. ఓకే శిరీష గారు, ఇక మొదలెడదాం మన రచ్చ. సో మీరు అత్తగారు క్యారెక్టర్ బాగా ఇంట్రెస్టా కోడలా? కోడలు. కోడలు. మళ్ళీ నీకు అత్తగారే వచ్చింది. మళ్ళీ నేనేనా? మరి నువ్వే మొన్న మా గెస్ట్ నువ్వే మరి ఈ రోజు. ఆవిడ బాగా చేస్తున్నారు. ఆవిడ అత్తగారుగా బాగా చేస్తున్నారా? పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. సో రెడీ, మీరు కోడలు మీరు అత్తగారు, యాక్షన్. ఏంటత్తగారు మళ్ళీ వచ్చారు? 3 కొడుకులు ఉన్నారు కదా, ఎప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోతే ఎప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా మా దగ్గరికి ఎందుకు వస్తారు? ఆ ఇద్దరు కొడుకుల కన్నా నువ్వే బాగా చూసుకుంటావు కదా కోడలు. అలా ఎందుకని? వాళ్ళు కూడా బానే చూసుకుంటారుగా. సిస్టర్ ఏం జరిగిందంటే ఇన్ని రోజులు నువ్వు మంచిగా చూసుకోవడం వల్ల వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా నీ దగ్గరికి వచ్చేస్తుంది. ఇక మొదలెట్టి అసలు రచ్చ. మా దగ్గర అంతా తినే పడదామనే. అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? నా పొలాలు మీకే రాసిచ్చాను కదా. ఎక్కడ రాసిచ్చారు? మాకు 3 అమ్మాయిలు ఉన్నారుగా, ఎప్పుడు వాళ్ళ దగ్గర ఉండొచ్చుగా. అందరికి బంగారం ఇంత వేసి పెట్టానుగా. ఏం బంగారం? అంతమైన ఆకాశానికి అంటుతుంది రేటు. అందుకే తీసి పెట్టా ముందే. ఏంది తీసి పెట్టేది? ఒక చైన్ తీసి పెట్టి చాలా. పోయేటప్పుడు ఏమైనా మూటాడుకొని పోతావా? వెళ్తాం, ఉన్నది వాళ్ళకి ఇచ్చేసి వెళ్తాం. ముద్ద అన్నం పెట్టడానికి ఏంటి నీకు బాధ? ఒక ముద్ద అన్నమేగా, వాళ్ళ దగ్గర వెళ్ళి తినొచ్చుగా. అది నువ్వు పెట్టొచ్చుగా. మేము ఎందుకు పెడతాం? పండించిన ఇంత బస్తా నీకేగా పంపించా. వాళ్ళ దగ్గర కూడా ఒక బస్తా తీసుకెళ్లేసేయండి. వేసాను ఆల్రెడీ. మా దగ్గర గ్యాస్ అయిపోయింది. అందుకే అమ్మో, గ్యాస్ కరువైంది. అమ్మా, నీ దగ్గర గ్యాస్ దొరకట్లేదమ్మో.